యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. తరచుగా జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా అనేక రాజకీయ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్తు రాజకీయాల్లోకి వస్తాడని చాలామంది భావిస్తున్నారు. ఇదే ప్రశ్న బీజేపీ నేత దగ్గుపాటి పురంధరేశ్వరి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. పురంధరేశ్వరి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పురంధరేశ్వరి భవిష్యత్తులో ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఓ చర్చ జరుగుతోంది. తాను ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్తో రాజకీయపరమైన విషయాలు మాట్లాడలేదని పురంధరేశ్వరి అన్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పురంధరేశ్వరి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. తనకు చిత్ర పరిశ్రమలో చాలా భవిష్యత్తు ఉందని, సినిమాల్లోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో ఎన్టీఆర్ఏ స్వయంగా తెలిపాడని పురంధరేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అతడికి దిశానిర్దేశం చేసే వ్యక్తిగా పురంధరేశ్వరి ఉంటారనే ప్రచారం జరుగుతున్నట్టుగా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది. అంతటి గౌరవం ఇస్తే స్వాగతిస్తా, అన్ని విషయాలు విడమర్చి చెప్పడం బాధ్యతగా భావిస్తా, అడగకుండా మాత్రం ఉచిత సలహాలు ఇవ్వనని పురంధరేశ్వరి అన్నారు. తాను ఏదైనా విషయాన్ని చెబితే జూనియర్ ఎన్టీఆర్ దానిని గౌరవిస్తారని పురంధరేశ్వరి అన్నారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి కూడా పురంధరేశ్వరి స్పందించారు. చిన్ననాటి నుంచి నాన్నగారు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని చలనచిత్ర రంగంలో స్టార్గా ఎదిగారు. ఆయన ఎదుర్కొన్న కష్టాలని, ఇబ్బందులని పూర్తిగా చూపించి ఉండాల్సింది. బయోపిక్ చిత్రం అంటే వారు ఎదుర్కొన్న కష్టాలు కూడా చూపించాలి అని పురంధరేశ్వరి అన్నారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కంటే మంచి విజయం సాధించడంపై పురంధరేశ్వరి స్పందించారు. జనాలు ఎప్పుడూ సంచలనాలకే పెద్దపీట వేస్తారు అని అన్నారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో తాను లక్ష్మీ పార్వతిని కొట్టినట్టు చూపించిన సన్నివేశంలో ఏమాత్రం వాస్తవం లేదని పురంధరేశ్వరి అన్నారు. అలాంటి సంఘటనలు ఏవి కూడా నిజ జీవితంలో జరగలేదని అన్నారు.